హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ద్వాదశి కదా. మరి ఇంట్లో మనం అందరం పూజ అయితే చేసుకుంటాం కదండి. మనకి క్షీర సముద్రం నుండి శ్రీకృష్ణుడు బృందావనంలోకి అడుగు పెడతాడనమాట. అంటే తులసి బృందావనంలోకి అడుగు పెట్టిన రోజు అనమాట. అందువల్ల ఈరోజు ఇంట్లో అందరూ చక్కగా తులసమ్మని పూజించుకుని పూజ అయితే చేసుకుంటారు. కానీ నేను ఈ వీడియోని వ్యూస్ నాకు రాకపోయినా పర్వాలేదండి, కానీ నాకు మనసుకు అనిపించిన ఒక విషయాన్ని మీ అందరికీ షేర్ చేయాలని చెప్పడం అయితే జరుగుతుందనమాట. నాకు చాలా బాధ అనిపించిన విషయం అండి. అసలు నేను ఆ వీడియోలు చూస్తుంటే నాకే తెలియకుండా కళ్ళమ్మటే నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అందుకే నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పింది ఒక్కళ్ళైనా 10 మంది అయినా ఆలోచిస్తారు కదా, ఒక్కళ్ళైనా ఒక మార్పు వస్తుంది కదా అన్నట్టుగా నేను ఈ వీడియో నాకు ఇష్టపడి నేను వీడియో పెట్టుకుంటున్నాను అనమాట. నాకు అది వ్యూస్ వచ్చినా రాకపోయినా, చూసినా చూడపోయినా తర్వాత సంగతి అండి. కనీసం ఒక 10 మంది చూసినా అందులో ఒక్కళ్ళన్నా ఇలా ఆలోచిస్తారు కదా అన్నట్లుగా నేనైతే ఈ వీడియో చెప్తున్నాను. మనకి అక్కడ జరిగింది కదండి పలాసలో, అదే శ్రీకాకుళంలో దేవాలయంలో ఏకాదశి అని చెప్పేసి గుళ్ళకి వెళ్ళి అక్కడ ఎంత మంది చనిపోయారండి. అసలు అది చూసి నాకైతే ఎందుకు వచ్చారు గుడికి వెళ్ళి శవమై వస్తామంటే అసలు ఏమన్నా మాటలా అండి. ఒక మనిషి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఏమనుకుంటారు, మా అమ్మ గుడికి వెళ్ళింది వస్తుంది అని ఎదురు చూస్తారు. ఒక భర్త భార్య గురించి ఎదురు చూస్తాడు, భార్య భర్త గురించి ఎదురు చూసింది. 10 మంది అసలు అనవసరంగా ఎక్కువ ఇది పోయి అండి అనకూడదు, కానీ మన జనాల్లో కూడా వాళ్ళు పూజ చేసేస్తున్నారు, మనం చేయకపోతే మనకేమి రాదేమో అన్న భావనలో ఒక మనిషిలో ఒక ఇది కూడా పెరిగిపోయి అందులో బతుకుతున్నారండి. ఇప్పుడు లేట్ అయితే ఏమవుతుందండి, అందరూ ఒకేసారి చూడాలా? ఫస్ట్ చూస్తే దేవుడు నీకేమన్నా కోట్లు కురిపిస్తాడా? ఫస్ట్ దర్శనం చేసుకుంటే నిదానంగా వెళ్ళొచ్చు కదా. అంతమంది మీద తొక్కుకుని అసలు ఎవ్వరూ ఆగరండి. ఎప్పుడైనా సరే నేను ఏదన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు కూడా చూస్తాను కదా, అసలు వెనకాల అనేది కూడా ఎవ్వరూ ఆగరనమాట. ఇక నెట్టుకోవటమే. ఒక్క క్షణం, ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఈ లోపు మీరేం ముంచుకుపోతారు చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా రద్దీగా ఉంటది అన్నప్పుడు ఆ రోజు గుడికి వెళ్ళొద్దు. చక్కగా ప్రశాంతంగా మీరు ఇంట్లో చేసుకోండి. దేవుడు అనేవాడు సృష్టికర్త, ఆయన లేని ప్రదేశం ఎక్కడా లేదండి. ప్రతి ఒక్క మూలన ఉంటాడు దేవుడు. మీరు దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు ఆ దేవుడు మన మనసులోనే ఉంటాడు కదా. ఇంకెందుకు మీరంత శ్రమ తీసుకోమాకండి, వెళ్ళొద్దు. ఇంట్లో దీపం పెట్టుకోండి, ఇంట్లో ఉండండి. మీకు అంతగా దేవుణ్ణి చూడాలనిపిస్తే వేరే రోజు వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకోండి. ఈ రోజే అందరూ వస్తారు, ఈ రోజే దర్శనం అంతా చేసుకుంటారు అన్నప్పుడు అంత రద్దీ ప్రదేశంలో వెళ్ళడం ఎందుకండి. ఒక చిన్న పిల్లోడినైతే ఆ తల్లి లెగు నాన్న, ఒక్కసారి లెగు నాన్న అంటుంటే అమ్మా ఎంత కడుపు తరుక్కుపోయిందండి. అస్సలు నేనైతే అస్సలు ఆ సీన్ చూడలేకపోయా. అసలు మీతో ఇట్లా నేను వీడియో చేస్తున్నా కూడా ఆ సీన్ నా కళ్ళ ముందు కనిపించి నాకు మనసులో నుంచి బాధ వస్తుంది అనమాట. అసలు నేను అది ఊహించలేకపోయానండి. ఒక తల్లి పడే వేదన, గుడికి వచ్చి దీపారాధన చేసి దేవుణ్ణి దర్శించుకోవాలని వచ్చి బిడ్డను పోగొట్టుకుని ఆ తల్లి తల్లడిల్లిపోతుందండి. అసలు ఒక్కసారి లేగమని నెత్తి నోరు కొట్టుకుంటుంది. అసలు నాకైతే నేను మాట్లాడలేకపోతున్నా ఇప్పుడు మీ వీడియోలో కూడా అది తలుచుకుంటే అనమాట. అసలు నాకు ఎంత బాధ అనిపించిందో అండి. ఒక్కసారి ఆలోచించండి అండి. అక్కడ పసిపిల్లల్ని ఎందుకండి, అంత జనంలో పసిపిల్లల్ని ఎందుకు వేసుకుని వెళ్ళడం? ఆ పూజ మీరు చేస్తే చాలు కదా, ఇంట్లో చేసుకోండి. రద్దీగా ఉన్న దగ్గరికి వెళ్ళొద్దండి. మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి పూజలు చేయొద్దు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఇంట్లో దీపం పెట్టుకొని నీ మనసుతో నీ చేతులతో నీకు అంతగా ఇష్టమైతే ఈ దేవుణ్ణి ఆరాధించేది నీ చేతులతో నువ్వు నీళ్ళతో అభిషేకం చేసుకో, పసుపు వేసుకో, కుంకుమ వేసుకో, ఇష్టమైనవన్నీ ఇంట్లో చేసుకోండి. మీకు గుడికి వెళ్ళాలనుకుంటే విడిగా ఉన్న ప్రదేశంలో ఎప్పుడైనా అదే దేవుడండి, ఆయనే దర్శనం ఇస్తాడు, ఆయనే ఉంటాడు. ఆ దేవుడు ఎక్కడికి పోడు కదండి గుళ్ళో. అసలు అంత ఏకాదశి మంచిదే, నేను కాదనట్లా. అది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. అలా మాత్రం ఎప్పుడూ ఆలోచించమాకండి. చక్కగా ఇంట్లో ఉండి పూజలు చేసుకోండి. అసలు ముసలోళ్ళు ఏంటి,
పెద్దోళ్ళు ఏంటి, ఒక మనిషి కింద పడ్డా కూడా చూసుకోరండి ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు చూసి వెళ్ళిపోవాలి, ఇక బయట వెనకాల ఏమవుతుంది అన్నది మనకి అనవసరం. మనం ఆ దేవుడిని చూడాలి, వెళ్ళిపోవాలి. మనం వచ్చేది దేవుడికో తిరణాలకో మరి దేనికో అర్థం కాదన్నట్టే అన్నట్టు ఉన్నారనమాట. ఒక్క నిమిషం నీ కింద మనిషి పడింది, ఆ మనిషిని ఒక మనిషి నెట్టేసి లాగి పైకి లేపాలి. ఆ మనిషిని తొక్కుకుంటూ వెళ్ళిపోతే ఆ మనిషి ఊపిరాడక చచ్చిపోద్ది కండి. మీకు పోనీ అంతమంది ఉన్నారనుకోండి, వెనక్కి తగ్గండి, ఇవాళ కాకపోతే రేపు వెళ్ళండి. రిస్క్ చేయమాకండి ప్రాణాల మీద. అంటే మన ప్రాణం అనేది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పోవాల్సిందే. ఎవరు ఎప్పుడు పోతారన్నది ఎవరికి తెలీదు. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. కానీ మనం ఎంతో కొంత ఏదో ఉంది అనుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏమైపోయాడు, ఇంతమందిని బలి తీసుకున్నాడంటే మనం చేసిన తప్పు దేవుడి మీద రుద్దుతామండి. దేవుడు అనేవాడిని అడ్డం పెట్టుకుని మనం బతుకుతున్నాం కానీ మనం అడ్డం పెట్టుకుని దేవుడు బతకట్లా. ప్రతిదీ మనం చేసి దేవుడి మీద నెడతాం. అంతమంది ఏలాడుతున్నారు, పైన ఎక్కుతున్నారు, లోపల ఎక్కుతున్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఒకే దారిలో నుంచి వెళ్ళిపోవాలి, నేను దర్శనం చేసుకోవాలి వెళ్ళాలి అని. అది మళ్ళీ ప్రైవేట్ దేవాలయం, అంటే మామూలుగా ఊర్లో కట్టిన దేవాలయం అంట. పోనీ గవర్నమెంట్ది కాదు, సెక్యూరిటీ ఉండటానికి లాగటానికి చేయడానికి. మామూలు గుడిలోనే చూడండి తొక్కిసలాటలు జరిగి అంతమంది చనిపోయారంటే అసలు ఇంకేం చేయాలండి. అసలు ఎంతమంది వికట జీవులుగా పడిపోయారు, 10 మంది పైన. అసలు ఆ పసిపిల్లోడు, వాడికి ఏం తెలుసు మా అమ్మ గుడికి తీసుకొచ్చింది అనుకున్నాడు. ఆ తల్లికి మళ్ళీ బిడ్డ వచ్చిద్దా, భార్యకి భర్త వస్తాడా, భర్తకి భార్య వచ్చి, అందరూ లేడీసే ఉన్నారండి ఎక్కువ. మరి దీపాలు వెలిగించడానికి వచ్చిన వాళ్ళు అనుకుంటా. ఒక్కసారి నేను చెప్పిందే నేను అందరికీ చెప్తున్నానండి. ఒక్కసారి నేను చెప్పింది రైటో కరెక్టో మీరే చెప్పి కామెంట్ చేయండి. కరెక్ట్, నేను చెప్పింది కరెక్ట్ అయితే ఓ నమ శివాయ అని కామెంట్ చేయండి. అందుకే ఇంట్లో ఉండి ప్రశాంతంగా దేవుణ్ణి ఆరాధించుకోండి. మీకు దగ్గరలో ఉండేదని గుడి ఉంటే వెళ్ళండి. ఇట్లా రద్దీగా ఉండి మనం శ్రమపడి మన ప్రాణాల మీద తెచ్చుకునే దానికి వెళ్ళొచ్చు. ప్రాణం ఎప్పుడైనా ఇవాళ ఉంటే రేపు పోయేదే. అందుకని చెప్పి మనం వెళ్ళి లారీ కింద బస్ కింద కావాలని ఎదురు వెళ్ళలేం కదా. కొన్ని బాధ్యతలు కొన్ని ఇది ఉంటాయి. మనం ఎందుకు ఇదయ్యామో అవన్నీ నిర్వర్తించేలాగా ఆ దేవుడు మనం పిలిచేదాకా కూడా మనమైనా ఉండాలి కదండి. ఒక్కసారి ఆలోచించమని నేను కోరుకుంటున్నానండి. నా ఈ వీడియోని మొత్తం మీరు విన్నట్లయితే నేను చెప్పింది రైటో కరెక్టో కామెంట్ అయితే చేయండి, స్కిప్ చేయొద్దు. నా వీడియోని ఆదరించండి. నాకు వీడియోకి వ్యూస్ రాపోయినా పర్వాలేదు, కానీ నా మనసులో బాధ చెప్పుకోవాలి అనిపించి మాత్రం నేను ఈ వీడియోని తీయడం జరిగిందనమాట. ఎవరో ఒకళ్ళు 10 మంది వీడియో చూస్తే ఒక్కళ్ళన్నా మారతారు అన్న నమ్మకంతోనే నేను ఈ వీడియోలో ఈ విధంగా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే నాకు చాలా బాధేసింది, మామూలు బాధ కాదండి, అసలు ఏడుపు వచ్చేసింది అనమాట. అసలు పాప మా బుట్టలు తీసుకుని వాళ్ళు దీపారాధన చేయడం కోసం గుడికి దర్శనానికి రావటం ఏంటి, దేవుడి గుడికి వచ్చి వికట జీవులాగా తొక్కిసలాట్లు పడిపోవడం ఏంటో నాకు అసలు ఇంకా చెప్పలేకపోతున్నానండి. చాలా బాధ అనిపించింది నిజంగా. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలా, ఒక్కళ్ళన్నా తెలుసుకుని మారితే నాకు అదే చాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట ఆ భగవంతుణ్ణి. ఆ ఏడుకొండల దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల అందరూ బాగుండేటట్లు చూడమని, ఆ మిగతా వాళ్ళు కూడా చక్కగా కోలుకునేటట్టు చేయమని ఆ శివయ్యని నేను కోరుకుంటున్నానని. కానీ ఆ తల్లి చిన్న పిల్లోడు ఇదైపోయాడు చూడండి, అది నేను చూడలేకపోయానండి. ఆ దేవుడి దయ వల్ల ఆ పిల్లోడు మళ్ళీ తిరిగి రాలేడులే, కానీ అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. సరే, ఈ రోజైతే నేను ఈ పూజ ఈ విధంగా చేసి ఈ విధంగా మీకు నా మాటలు ఇట్లా వ్యక్తపరచడం అయితే జరిగింది. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.